హలో వీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంచుల గారు. డివైన్ ఎనర్జీస్ అంటే ఏంటి, మేనిఫెస్టేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే బ్రహ్మ విద్యలోకి మీరు ట్రావెల్ చేయడానికి ఈ డివైన్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది మనం ఇన్బిల్డ్ చేసుకోగలిగితే మనం చేసే అద్భుతాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. మ్యామ్, బ్రహ్మ విద్య అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తే, నేను బ్రహ్మ విద్యను ఒక మిరాకిల్ సబ్జెక్ట్లో చూస్తుంటాను. ఇందులో ఒక కాన్సెప్ట్ డివైన్ ఎనర్జీస్ అని ఉంది కదా. డివైన్ ఎనర్జీస్ అనేది చాలా గొప్ప మనుషులు మాత్రమే దాన్ని చూసున్నారు. ఒక రమణ మహర్షి లాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. ఈ డివైన్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుంది, దీని గురించి ఆడియన్స్ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి, దీన్ని మనం రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఖచ్చితంగా విరాట్, బట్ దానికి కొంచెం సాధన కావాలి. సాధన చేస్తే మనకి సమకూరందంటూ ఏది ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ ప్లానెట్ ఎర్త్. కాకుంటే మనం సాధన చేయడానికి కరెక్ట్ గురువు దొరకాలి, మనకి కరెక్ట్ విద్య దొరకాలి, అండ్ మనం రెడీగా ఉండాలి. అప్పుడు మనకి దేన్నైనా అనుభవించే ఒక శక్తి అనేది మనకు కలుగుతుంది. అలాంటిది ఒకటి మనకి డివైన్ ఎనర్జీస్. సో ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం మన హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవుతామో అప్పుడు కలిగే అనుభూతి అనేది ఒక మహా అద్భుతం అని చెప్పొచ్చు. ఆ డివైన్ ఎనర్జీస్ ఎలా ఫ్లో అవుతుంది అంటే అది మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. సో ఇది నేనైతే అంటే ఇది ఎవ్రీడే జరుగుతుందని నేను చెప్పను, కానీ బట్ వన్స్ ఇన్ ఏ వైల్ నేను ఎప్పుడైనా డీప్గా సాధన చేసినప్పుడు అప్పుడు జరుగుతుంది. ఐ థింక్ 15 days బ్యాక్ అనుకుంటాను, 15-20 days బ్యాక్ బెంగళూరులో నాకు ఒకసారి ఈ అనుభవం కలిగిందనమాట. నేను నా హయ్యర్ సెల్ఫ్తో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే మనకి ఇప్పుడు చూసేదంతా కూడా 3D రియాలిటీ, అంటే థర్డ్ డైమెన్షన్లో మనం ఉన్నాం. టైం స్పేస్ రియాలిటీ ఇక్కడ ఉంటుంది. 4th మనకి 5th ఇట్లా చాలా ఉంటుంది. 13 dimensions పైన ఉంటాయంట. ఇంకా అవి నాకు తెలీదు, అన్నీ చాలా డైమెన్షన్స్ ఉంటుంది. సో మనకి 4th dimensionలో వచ్చేసి అందులో 2 categories ఉంటుంది. ఒకటి వచ్చి ఏంజిల్స్ ఉంటారు, ఇంకో కేటగిరీలో మనకి దెయ్యాలు ఉంటుంది, స్పిరిట్స్ వరల్డ్ ఉంటుంది అనమాట. 5th dimension వచ్చేసి మనకి మంచి మంచి మాస్టర్స్ అందరూ కూడా 5th dimensionలో ఉంటారు. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే, ఏంజల్స్ని ఇన్వైట్ చేస్తారు 4th dimension నుంచి. వాళ్ళు ఏంజల్ కానీ ఇన్వైట్ చేశారు అంటే వాళ్ళతో పాటు దెయ్యాలు కూడా వస్తాయి. సో అందుకే 4th dimensionని మనం టచ్ చేయకూడదు అనమాట. సో ఈ విషయం చాలామంది హీలర్స్ కానీ, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోచెస్ కానీ తెలియకుండా ఓకే ఐ విల్ ఇన్వైట్ ఏంజిల్ అనేస్తారు. దాంతోపాటు దయ్యాలు కూడా వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఒక ఆవిడ, దుబాయ్లో ఉండే ఆవిడ, ఏంజిల్ని తన ప్రాక్టీస్లో లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, తను ఇన్వైట్ చేసిన వెంటనే ఫైర్ వస్తుందంట. సో ఎందుకు అంటే ఫైర్ వచ్చేసి అంటే మనకి మంచి ఎలిమెంటే, కాకుంటే అగ్గి కాలిపోతూ ఉంది అంటే నష్టం జరుగుతుంది కదా ఆఫీస్లో. సో అంత భయభ్రాంతులు గురవుతారు. సో అదేంటి అంటే దయ్యం వచ్చేస్తుంది అని. సో తనని మనం రాంగ్గా పిలుస్తున్నాం అనమాట. అందుకే ఇవన్నీ తెలియని సబ్జెక్టు అసలు మాట్లాడొద్దు, తెలిస్తేనే మీరు దాని గురించి మనం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో అలా మనము 5th dimension, 6th, 7th, 8th ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటుంది. మనకి 7th dimensionలో కూడా మంచి మంచి గ్రేట్ మాస్టర్స్ ఉంటారు. లైక్ బుద్ధ కావచ్చు, రమణ మహర్షి, వీళ్ళంతా కూడా 7th dimensionకి చెందిన మాస్టర్స్ అనమాట. అలానే 9th dimension ఇంకా గ్రేట్ మాస్టర్స్ ఉంటారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్, ఎప్పుడైతే మనం ఈ హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వడం ఎలా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ లైక్ గోయింగ్ టు 5th dimension, 6th dimension, 7th dimension. అక్కడ ఎలా ఉంటుంది అంటే కష్టము, బాధలు, భయాలు అనేది ఏమి ఉండదు. అదొక డిఫరెంట్ వరల్డ్. ఆ వరల్డ్లో ఓన్లీ హయ్యర్ వైబ్రేషన్సే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఆ క్షణం తలుచుకున్నాను అంటే ఇట్స్ లైక్ ఏ గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్, హై ఎనర్జీ. నా బాడీ లాంగ్వేజ్, నా కళ్ళు మొత్తం చేంజ్ అయిపోయింది. అంతకుముందు కొంచెం ఎనర్జీ స్లోగా ఉన్నింది, బట్ ద మూమెంట్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు మై హయ్యర్ సెల్ఫ్, ఆ డివైన్ ఎనర్జీ ఎంత ఫ్లో అయిందంటే బాడీ అంతా కూడా ఒక రేడియేట్ అయిపోయింది. ప్లస్ నాలో తెలియని శక్తి నాకే వచ్చేసింది.
ఆ కాన్ఫిడెన్స్ వేరే అయిపోయింది, బాడీ లాంగ్వేజ్ కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయింది. వన్స్ నేను ఆ సెషన్ అయ్యాక, అది హయ్యర్ సెల్ఫ్తో మాట్లాడడం అయిపోయాక నా బాడీ లాంగ్వేజ్ షిఫ్ట్ అయిపోయింది, ఒక హయ్యర్ వైబ్రేషన్ని నేను గమనించాను నా బాడీలో. అండ్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. అసలు అక్కడి నుంచి మళ్ళీ రావాలి అని కూడా అనిపించదు అనమాట. ఎందుకంటే ఈ 3D వరల్డ్లోకి వచ్చాము అంటే ఇక్కడ మనకి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, భయాలు అన్నీ ఉంటుంది. అక్కడ అలాంటిది ఏమీ ఉండదు. సో అటువంటి ఒక స్థితికి చేరుకోవాలి అంటే మనకి కరెక్ట్గా సాధన చేయాలి. సాధన చేసాము అంటే ఎప్పుడైతే మనం హయ్యర్ సెల్ఫ్తో, అంటే ఏంటి, మన ఆత్మతో ఒక అనుసంధానం అవుతాము, అప్పుడు డివైన్ ఎనర్జీస్ అనేది చాలా ఫ్లో అవుతుంది. అటువంటి క్షణం అనేది ఇది ఒక మధుర క్షణం అని చెప్పొచ్చు. సో ఫ్రమ్ దట్ ఎనర్జీస్ మన మేనిఫెస్టేషన్ అన్ని కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈ ఆత్మ అనుసంధానం అయి ఉండొచ్చు, లేకపోతే బ్రహ్మ విద్య ఆత్మకు సంబంధించిన స్టడీ కాబట్టి ఇవి అచీవ్ చేసే టైంలోనో, ఎక్స్ప్లోర్ చేసే టైంలోనో ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏ విధంగా ఉంటుంది? సో ఛాలెంజెస్ అంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన మైండ్ ఇవన్నీ నిజం కాదు అని చెప్తూ ఉంటుంది. ఎందుకు నిజం కాదు? మీకు మొన్న నేను చెప్పినట్లు 2 + 3 = 5 అనేది మనకి ఫీడ్ అయింది. సో 5 అని చెప్తాం. అదే నేను వండుకొని ఓకే 5243 ఇంటూ అండ్ 6277 చెప్పు అంటే నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫీడెడ్. ఇట్ డజంట్ మీన్ దాని క్యాలిక్యులేషన్ లేదని. ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ తీసుకొని వేస్తే అది వచ్చేస్తుంది కదా. సేమ్ వే ఇప్పుడు నీకు ఇది తెలియదు అంటే అది లేదని కాదు అర్థం, నీకు తెలియదు అంతే. బట్ వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర పోతే, ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఎలా తెలుసో అలా మనకి సోల్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గరికి పోతే అది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలా మన మైండ్ రెసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో దిస్ ఈజ్ వన్ ఛాలెంజ్. అనదర్ ఛాలెంజ్ దట్ వీ ఫేస్ ఈజ్ పక్కన వాళ్ళ నుంచి వాళ్ళందరూ డిసెంపవర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏదో పిచ్చివాళ్ళు చేసేది, లేదంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా చేస్తారా, ఇట్లాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటుంది. సే దిస్ ఇస్ ప్యూర్ సైన్స్. వాట్ ఎవర్ వీఆర్ టీచింగ్ ఇస్ అ సైన్స్ అన్నమాట. అండ్ ఇట్స్ అ ప్యూర్ కాన్షియస్నెస్ అనేసి ఇప్పుడు టాలీవుడ్లో కావచ్చు, ఫిలిం సెలబ్రిటీస్ అందరూ, వెంకటేష్ గారు అందరూ మాట్లాడుతున్నారు, రామ్ చరణ్ గారు, అందరికీ తెలిసింది. వాళ్ళు మాస్టర్ చేశారు కాబట్టి ఆ ప్యూర్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ సోల్. మీ ఆత్మ, మీ పరమాత్మ, మీ ఒక డివైన్ సెల్ఫ్. అది మీరు ఆ డివైన్ సెల్ఫ్ అని తెలియకుండా నేను ఒక పిచ్చివాడిని, నేను ఒక స్టూపిడ్ని, ఐ మీన్ ఈడియట్ అని మీరు అనుకుంటూ ఉంటే మీ లోపల ఉండేటువంటి ఒక మీ ఫ్రెండ్ ఎలా ఫీల్ అవుతాడు? మీ ఆత్మ ఆబ్వియస్గా బాధపడుతుంది కదా. అందుకే మీ జీవితం ఇలాగ తయారైంది. ఎప్పుడైతే నేను ఆ దైవము నాలోనే అంత శక్తి ఉంది అని మనం బిలీవ్ చేస్తామో అప్పుడు మనకి మన ఆత్మ సహాయపడుతుంది. అదేదో ఒక రోజులో అయిపోయే విషయం కాదు. ఇప్పుడు మీరు లెట్సే మనకి కంప్యూటర్ సైన్స్ అంతా ఉంది. సో అది చేయడానికి మీరు ఎంత చదవాలి? 10వ క్లాస్ ఫినిష్ చేసి, తర్వాత ఇంటర్ చదివేసి, తర్వాత ఎంసెట్ రాసి ర్యాంక్ తెచ్చుకొని కాలేజ్లో సీట్ వచ్చాక అప్పుడు మీరు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అప్పుడు మీకు నేర్చుకుంటారు సబ్జెక్ట్ అనేది. ఎంతో జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఆర్ లాంగ్వేజ్ కావచ్చు, ఏదైనా. అట్లాంటిది మీరు ఇన్ని రోజులు మీకు అసలు ఈ సబ్జెక్టే తెలీదు. ఇప్పుడు సడన్గా ప్యూర్ కాన్షియస్నెస్ ఇవంతా లేదు అంటే ఎట్లాగా? నువ్వు మాస్టర్ చేయలేదు. ఇట్స్ సో సింపుల్. నవ్ యూ ట్రై టు లెర్న్. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు అంటే డెఫినెట్గా ఒకరోజు మీరు మాస్టర్ చేస్తారు. అండ్ ఈ డివైన్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడము ఈజీ అవుతుంది, అన్నీ ఈజీ అవుతుంది. సో ఇట్స్ ఆల్ ప్రాక్టికల్ అండ్ ఇట్స్ ఆల్ సైన్స్. దీన్ని కొట్టిపడడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు న్యూరో సైన్స్ కావచ్చు, క్వాంటమ్ ఫిజిక్స్ కావచ్చు, ఇవన్నీ నిరూపించింది ఇది మనం కాన్షియస్నెస్ మన బాడీనే కాదు అనే విషయము ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్న సంవత్సరం నుంచి ఆల్రెడీ చాలామంది తెలుగు వాళ్ళు మారారు. మనకు సుమన్ టీవీ నుంచినే దాదాపు 10,000 మంది దాకా మన క్లాసెస్ అటెండ్ అయ్యారు, ఎంతోమంది నేర్చుకున్నారు. సో నవ్ అగైన్ ఇంకా ఐ థింక్ ఒక 20 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారనుకుంటున్నా. ఆ 20 కోట్ల తెలుగు జనాలు కూడా ఇవన్నీ తెలుసుకోవాలి, ఇంకా వాళ్ళు అందరికీ స్ప్రెడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విరాట్, వండర్ఫుల్ మ్యామ్. అండ్ తప్పకుండా ఎంతో నాలెడ్జ్ అనేది వరల్డ్లోకి మనం వెళ్ళాలి. అలా తీసుకెళ్ళడానికి మీరు ఒక గైడ్లా యూజ్ అవుతున్నందుకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ట్రావెల్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి, లైఫ్లో అప్లై చేసి ఎదగాలి అనుకున్నట్లయితే
మీరు డైరెక్ట్గా నెంబర్స్కి కాల్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకోవడానికి ఉంటుంది. మీరు డైరెక్ట్గా మ్యామ్తో మాట్లాడాలనుకుంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఒక ఫ్రీ ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేయడానికి కామెంట్ సెక్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే మీరు ఈ ఫ్రీ క్లాస్లో పార్టిసిపేట్ చేయొచ్చు.